జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మన రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి మన నిర్మల్ జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో మరి డ్రంక్ అండ్ డ్రైవ్ పైన ఈ ప్రోగ్రాము అదేవిధంగా ట్రాఫిక్ నిబంధనల పైన ఈరోజు మనం చూస్తున్నాం. ఎవరైతే హెల్మెట్ పెట్టుకొని ఎవరైతే చక్కగా మరి తాగకుండా బండి నడిపినట్టయితే వాళ్ళ జీవితాలు ఇట్లా రంగుల హరివిల్లులాగుంటాయి. అదేవిధంగా ట్రాఫిక్ రూల్స్ పాటించిన వాళ్ళకు కూడా వాళ్ళ జీవితాలు ఇలా రంగుల హరివిల్లులాగా ఉంటాయి. ఎందుకనంటే తాగి బండి నడిపించడము, అదేవిధంగా సెల్ ఫోన్ మాట్లాడుతూ బండి నడిపించడము, మరి మద్యపానాలు తదితర గంజాయి డ్రగ్స్ తీసుకొని కార్లు బైకులు ఏవైనా వాహనాలు నడిపించినట్టయితే యాక్సిడెంట్లకు గురై మరి వాళ్ళ కుటుంబ పెద్దను కోల్పోయి ఎన్నో కుటుంబాలు రోడ్డు పాలవుతున్నాయి. కాబట్టి దయచేసి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి, మరి ఆల్కహాల్ తీసుకోకుండా డ్రైవింగ్ చేయాలి. ఇంకొక విషయము మనందరికీ తెలిసిందే, హెల్మెట్ పెట్టుకోవాలి. అయితేనే మన జీవితాలు ఇట్లా రంగుల హరివిల్లులాగా ఉంటాయి. ఈ పద్ధతులు కనుక పాటించకపోతే మరి ఇలాంటి రంగుల హరివిల్లు లాంటి జీవితాలు మరి ఇలా చీకట్లోకి నెట్టపడతాయి. మరి వాళ్ళ కుటుంబాలు రోడ్డు పాలన అవుతున్నాయి. కాబట్టి పోలీసు వారు ఇవన్నీ చెప్పేది మన మంచి కోసమే. కాబట్టి మరి పోలీసు వారు సూచించేటటువంటి ట్రాఫిక్ నిబంధనలు కానీ మరి అవన్నీ పాటించి మరి మనమందరం కూడా మన భద్రత కోసం చెప్పేటటువంటి విషయాలను పెడచోవున పెట్టకుండా వాటిని పాటించినట్టయితే మనము మన కుటుంబము మరి చాలా బాగా వారి యొక్క జీవితాలు అన్నీ కూడా మరి రోడ్డు పాలు కాకుండా కుటుంబ సభ్యులతో ఇట్లా కలిసి ఉన్నప్పుడే వాళ్ళ యొక్క జీవితాలు ఇట్లా రంగుల హరివిల్లులాగా ఉంటాయని చెప్పేసి తెలియజేస్తూ మరి ఇంత చక్కటి కార్యక్రమానికి మాకు సహకరించిన గాంధీనగర్ ప్రజలకు, మరి విలేజ్ కమిటీ పెద్దలకు, మరి గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి, ఈ కార్యక్రమాన్ని చూసినా విన్నా ప్రతి ఒక్కరికి కూడా ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.